టెస్ట్ రాసాము, అన్నింటిలో క్వాలిఫై, మెరిట్లో ఉన్నాం. ఈరోజు స్టేట్ 12th ర్యాంక్లో ఉండి కూడా మేము జాబ్ తెచ్చుకోలేకపోతున్నాం. మాకు ఎంతో బాధగా ఉంది. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. అదే సమయంలో మాకు కూడా తీసుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. కానీ బీటెక్ చేయడమే మా తప్ప. కానీ మేము ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారమే బీటెక్ చేసాము, ఆ తర్వాత బీఈడీ చేసాము, ఆ తర్వాత టెట్ రాసాము. ఇవన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే కదా. ఇప్పుడు డిఎస్సి 2024కి కూడా మాకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్కి ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వరకు వచ్చేసి మమ్మల్ని విత్హెల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెడితే మాకు జాబ్ ఉన్నట్టా లేనట్టా. సో మీరు తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నా ర్యాంక్ 34. ఈ ప్లేస్లోనే ఉన్నానంటే 5 years కష్టం సార్ అది. ఫైనల్ లిస్ట్లో ఉన్నాను, జాబ్ వచ్చిందని పెట్టాను, కానీ విత్హెల్డ్ పెట్టారు సార్. సో విత్హెల్డ్ పెట్టడానికి రీజన్ ఏందో మాకు తెలియట్లేదు. అందరితో పాటు ఈరోజు మాకు అపాయింట్మెంట్స్ తీసుకోవాలని మాకు కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ రోజున ప్రోగ్రామ్ ఉంది సార్, సీఎం చేతుల మీదుగా మా తోటి స్టూడెంట్స్ జాబ్స్ కొట్టిన వాళ్ళందరూ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ మేము మాత్రం దురదృష్టం కొద్దీ ఇక్కడ ఉండాల్సి వచ్చింది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, రిక్వెస్ట్ సార్, డిమాండ్ అని కూడా అనుకోవద్దు మీరు, మాకు అతి త్వరలో, ఈరోజు కుదరలేదు కాబట్టి రేపు ఎల్లుండి ఈ 2 daysలో మాకు అపాయింట్మెంట్స్ మీరు గురుకుల బోర్డుకి కాల్ చేసి, మలయ్ భట్ గారికి కాల్ చేసి మీరు ఆ విత్హెల్డ్ పెట్టడానికి రీజన్ కనుక్కొని మమ్మల్ని అపాయింట్మెంట్స్, మేము మెరిట్లో ఉన్నాం సార్, మేము మార్క్స్ తెచ్చుకొనే మేము జాబ్స్ అడుగుతున్నాము, మెరిట్లో ఉన్నాము, ఫైనల్ లిస్ట్లో ఉంది. మీరు కన్వీనర్ గారికి లేదా గురుకుల బోర్డుకి కాల్ చేసి మాకు అపాయింట్మెంట్స్ ఇప్పియాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సీఎం సార్కి ఇది మేమందరం చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. ఎందుకంటే నోటికాడి బుక్క సార్ ఇది. ప్లీజ్ సార్, మీకు తెలుసు నిరుద్యోగుల బాధ ఎట్లా ఉంటుంది అనేది. సో మీరు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే సార్ 2 years తర్వాత టెట్ రాశాం సార్. టెట్ తర్వాత గురుకుల పెట్టిన వాళ్ళ ఎగ్జామ్స్ 3 papers ఉంటాయి. అందులో నుంచి మెరిట్ కొట్టే ఫైనల్ లిస్ట్లో ఉండే వెరిఫికేషన్కి వెళ్ళి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఎలిజిబుల్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ చూపెట్టి మేము ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశాను. లాస్ట్ 1:2 ఫైనల్ లిస్ట్లో పిలిచారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఎలిజిబుల్ అని పెట్టారు. కానీ లాస్ట్కి 1:1 రిజల్ట్ వచ్చింది. కానీ ఎంతో హ్యాపీగా మా రోల్ నెంబర్స్ కనపడ్డాయి అని మేము హ్యాపీగా ఉన్నాము. కాకపోతే పక్కన విత్హెల్డ్ అనే రిమార్క్ అని పెట్టారు సార్. అది ఎందుకు పెట్టారో అడిగితే మాకు అసలు రిప్లై కూడా రాలేదు. ఇవాళ మేము 4 o'clockకి ఎల్బీ స్టేడియంలో అందరితో పాటు మేము కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలనుకున్నాము. కాకపోతే మాకు ఈ సిచ్యువేషన్లో ఇవాళ ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఎంత త్వరగా అయితే సీఎం సార్ అంతా నోటీస్ తీసుకొని మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇది ఒకటే రిక్వెస్ట్. మేము ఇంత కష్టపడ్డాము దీని ఒక్క జాబ్ కొరకు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము. జాబ్ వచ్చిందా రాలేదా అనే డైలామాలో ఉన్నాము. ప్లీజ్ సార్, ఇది ఒక్క హెల్ప్ చేయండి సార్. అంటే 96 familiesకి మీరు ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది సార్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్.